గోదావరి నది కలుషితం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాజమండ్రి కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటనగరం తూర్పులంకలో పర్యటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇక్కడి ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగానే పేపర్ మిల్ వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయని విమర్శించారు. సిఎస్ఆర్ నిధులు 10 కోట్లను అడిగిన వారికి లేదనకుండా మిల్లు యాజమాన్యం అధికారులతో సహా అందరికీ పంపకాలు చేస్తుందని ఆరోపించారు. అదేవిధంగా అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ ఇప్పుడే నిద్రలేచినట్టుగా ఉందని, గోదావరి పరిరక్షణ సమితి తరపున టీకే విశ్వేశ్వరరెడ్డి 46 రోజులు దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవతా సుధాకర్, డాక్టర్ వీరభద్రరావు, డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం, సింధ్యారాణి, రామలక్ష్మి, జి రాజు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు నెల్లి అప్పారావు, ఎస్వివి రెడ్డి, కెఎస్ పట్నాయక్, బి అప్పారావు, చుండ్రు వీరభద్రరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో ఉండి గోదావరి కాలుష్యం గురించి, పుష్కరాల గురించి మాట్లాడారు. గోదావరి కాలుష్యం గురించి ఆయన ఇప్పుడే నిద్రలేచినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గోదావరి కాలుష్యం పైన గోదావరి పరిరక్షణ సమితి అని ఒక సమితిని స్థాపించి మా పార్టీ నాయకులైనటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు సుమారు 46 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆయన వైసీపీ పార్టీలో ఉంటూ, వైసీపీ గవర్నమెంట్ ఉండగా కూడా నదీ ప్రక్షాళన మీద ఆసక్తితో ప్రజల యొక్క తాగునీటి అవసరాలు, ప్రజలు రేపొద్దున పడే ఇబ్బందుల గురించి దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగానండి లేదా మంచి పని చేయడానికానండి 46 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. అలాగే పేపర్ మిల్లో ఆయన ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసి ఆయన ఒక ఉద్యోగస్తుడు, ఆయన ఒక ఇంజనీర్. ఆ మిల్లులో పనిచేస్తూ కూడా పేపర్ మిల్ యొక్క కాలుష్యం గురించి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. అంటే ఆయన మా పార్టీ వ్యక్తి అవ్వడం వల్ల వాళ్ళని చాలా గర్విస్తున్నారు. ఇవాళ ఆయన చేసే పోరాటం ఆలోచన లేకుండా, ఓకే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన ఏదో ఇవాళ గోదావరి ప్రక్షాళన చేస్తా అన్నారు. నిజంగా మనస్ఫూర్తిగా ప్రక్షాళన చేస్తే సంతోషమే, కానీ ఆయన మాటల ఆర్పాటం తప్ప నాకు అది అమల్లో అవుతుందని ఒక ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ఆయన ఎంతసేపు పేపర్ మీద కాంటాక్ట్ ఆయన మాట్లాడారు, ఓకే సంతోషమే. కానీ రేపు పొద్దుట ఇలాంటి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఆ పేపర్ మిల్ అధినేతల వద్ద తర్వాత సరెండర్ అయిపోయిన కోకోలలో నేను చూసినంతవరకు. మరి ఈయన ఎంతవరకు నిలబడతారో, లేదంటే వేరే వేరే ప్రలోభాలకి లొంగి రేపు పొద్దుట మరలా యథాప్రకారంగానే ఈ రాజమండ్రి వాసులకు కలుషిత వాటర్ నీరు సప్లై చేస్తారో తెలియదు. కానీ ఈ ముఖ్యంగా చెప్పేదంటే తర్వాత కొంతమంది వ్యక్తులు పేర్లు చెప్పడం బాధపడటం ఎందుకు లేదు, కానీ వారు మా పోరాటం వల్లే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మేము చేసాము, లేదంటే మేము నిరసన తెలియజేసాము, నిరసన చేస్తాము, ఇవన్నీ ఏమంటే ఎందుకొరకో ఏదో సామెత చెప్పినట్టుగా పోరాటాలు చేసిన వ్యక్తులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. మీరు కూడా అవసరమైతే మమేకం కండి, వాళ్ళతో కలవండి. ఎందుకంటే ఇది మంచి పని కాబట్టి మేము ఆహ్వానిస్తాం, రండి మాతో పాటు, మా రెడ్డి గారితో పాటు పోరాటం చేయండి. ఎందుకంటే ఇది ప్రజలకు మేలు చేసే వ్యవహారం కాబట్టి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీని బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే గోదావరి ప్రక్షాళనలో అత్యధికంగా పోరాటం చేసిన వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన అనుసరించి ఆ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. ఆ రోజు కూడా మేము ఆయన దీక్షలో కూర్చున్నప్పుడు 2 రోజుల
మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వచ్చి ఏదైతే గోదావరి నదిలో పేపర్ మిల్లుకి సంబంధించినటువంటి ఎఫ్లుయెంట్ అంతా కలుస్తుందో వెంకటనగరం దగ్గర తూర్పు లంక ఈ ఎఫ్లుయెంట్ కలిసే ప్రదేశాన్ని ఆయన పరిశీలించడం జరిగింది. మరి ఇది చాలా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే ఇంతవరకు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా ఆ ప్రదేశానికి తూర్పు లంక దగ్గరికి వెంకటనగరంలో ఉన్న తూర్పు లంక దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేయలేదు, చూడటానికి కూడా ప్రయత్నం చేయలేదు. మరి ఆయన వచ్చి అది పరిశీలించినందుకు గోదావరి పరిరక్షణ సమితి తరఫున ఆయన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎవరు ఎందుకు వెళ్ళలేదా అంటే ఒకసారి నేను వెళ్ళటానికి ప్రయత్నం చేశానండి. నేను లక్ష్మీపతిరాజు అనే ఒక ఆయన పేపర్ మిల్లు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్లో పనిచేస్తాడు అతను, అలాగే దొంగ సురేష్ అని చెప్పి మేము ముగ్గురు కూడా వెంకటనగరం వెళ్ళి వెంకటనగరం నుంచి ఒక 1/2 కిలోమీటర్ పడవలు వెళ్ళాలండి. తూర్పులంకి వెళ్ళాలంటే వెళ్ళడానికి ట్రై చేస్తే అసలు పడవ కట్టడానికి ఎవరు రాలేదు. పైపెచ్చి మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదండి అని చెప్పి మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని బయటికి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేయడం జరిగింది. అట్లా ఇంకా అక్కడ 25 మంది 30 మంది ఉన్నారు. వాళ్ళందరితోటి మనం గొడవ పడే పరిస్థితి లేదు కాబట్టి మేము ఏం చేసామంటే ఇంకా వచ్చాం. నేను కేవలం చూడటానికి వెళ్ళారని చెప్పి ఆవేళ నా మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా కేసు కోర్టులో నడుస్తుంది. ఆ తర్వాత మరి ఈ గోదావరి పరిరక్షణ కోసం అని చెప్పి 46 రోజులు అంటే ముస్లిమ్స్ రంజాన్లో ఎలా దీక్ష చేస్తారో అంతకంటే సీరియస్గా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఏం తీసుకోకుండా మంచినీళ్ళు కూడా తాకుండా దీక్ష చేశారు. మరి ఆ దీక్ష చేసినప్పుడు దాన్ని చూడటానికి వచ్చినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ, అలాగే ONGC ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ DMR శేఖర్ వీళ్ళు వచ్చి బ్రదర్ మేము వెళ్ళి చూసొస్తాం స్పాట్ అన్నారు. పడవ అరేంజ్ చేయమంటే నేను పడవ అరేంజ్ చేసి ఆ పడవ అరేంజ్ చేస్తే వీళ్ళ పడవ తూర్పు లంక వెంకటనగరం దరిదాపుల్లోకి వెళ్ళేసరికి ఒక 25 పడవలో వాళ్ళని చుట్టుముట్టేసి సిరి పక్కీలో వాళ్ళని బంధించి తీసుకెళ్ళి అక్కడ ఒక చిన్న గుళ్ళంటిది కటకటాలు ఉన్న దాంట్లో బంధించారు. నాకు ఎవరో ఫోన్ చేశారు అక్కడి నుంచి. అది ఇలాగే ఫోన్లు అన్నీ కూడా లాగేసుకుంటారు. ఎవరో ఫోన్ చేస్తే ఏంటంటే వీళ్ళు చంపేస్తారండి బాబు మీరు అర్జెంట్గా ఎన్నవాళ్ళండి అంటే నేను 3 times ఫోన్ చేసి ఏంటండి ఇది అంటే ఆయన జీప్ ఇచ్చి 2 కానిస్టేబుల్ని SIని పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఇడిపించి తీసుకురావడం జరిగింది. ఆ విషయం అప్పుడు పేపర్లో కూడా వచ్చింది, అందరికి కూడా తెలియదు. అంటే ఆ ప్రదేశం ఎలాంటిదంటే ఒక కానిస్టేబుల్ కూడా చంపించారు. ఒకసారి కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్ ఉత్సాహం ఏం జరుగుతుందని కొట్టడానికి వెళ్తే ఆ కానిస్టేబుల్ చంపారు, మూటగట్టి మళ్ళీ గోదావరిలో వేస్తారు. అంటే అటువంటి డేంజరస్ ప్లేస్ అది. ఆ డేంజరస్ ప్లేస్కి ఈయన సినిమా హీరో కాబట్టి ధైర్యంగా వెళ్ళాడు. మరి ఈయన ఏం అనలేదు, ఎందుకంటే మరి ఈయన బంధించలేదు. ఎందుకంటే మరి ఈయన డిప్యూటీ పర్యావరణ శాఖ మంత్రి. కానీ ఏంటంటే వెళ్ళడం కూడా ఒక డేరింగే. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పిలిచి ఏంటి టెస్ట్ చేయండి అని టెస్ట్ కూడా చేయించింది. అది కూడా మంచిదే. వాళ్ళందరూ చెప్పారు క్లియర్గా ఇదంతా కంప్లీట్గా పొల్యూటెడ్ అండి, 7.5 ఉంది ఎఫ్లుయెంట్ ఇందులో అలాగే చెప్పారు. పొల్యూటెడ్ అన్నారు. ఆయన తిట్టాడు ఈ ప్రజలందరినీ ఈ కాలుష్యం అయినటువంటి కెమికల్ వాటర్లో స్నానం చేయించారు అది ఇదని అందరిని తిట్టాడు. ఆగోని మినిస్టర్ గారు దుర్గేశ్వరి కూడా తిట్టాడు. కానీ ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు మన గోరెంట్ల బుచ్చి చౌదరి గారు. మరి రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యం అనాలో వీళ్ళు అమాయకులు అనాలో చెప్పాలిగా తెలియదు. కానీ 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు వీళ్ళు. ఆయనకి ఇప్పుడు వరకు ఒకసారి కూడా వెళ్ళి వెంకటనగరం తూర్పు లంకను పరిశీలించలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వచ్చి సీఎంటుకుని ఆయన తీసుకెళ్ళి చూపించవలసి వచ్చింది. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఈ రాజమండ్రి పొల్యూషన్ ఏ స్థితిలో ఉందనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మరి మొత్తం మీద బుచ్చి చౌదరి గారిని తీసుకెళ్ళి అవన్నీ చూపించి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే 46 రోజులు నేను దీక్ష చేసినప్పుడు
నరేంద్ర మోడీ గారు స్పందించి అప్పుడు ఈయన వచ్చాడు, ఎవరు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన రాజేందర్ సింగ్ గారు వచ్చి అవన్నీ చూసి మీటింగ్ పెడితే ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ టు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మరుసటి రోజున చెప్పి అక్కడ మాట్లాడితే నమామి గోదావరి కింద 54 కోట్లు రిలీజ్ చేశాడు. ఆ తర్వాత దానికి మ్యాచింగ్ గ్రాంట్ కావాలి 34 కోట్లు అన్నారు. అది జగన్ గారు రాజమండ్రి స్టేడియంలోకి వచ్చినప్పుడు అన్నారు ఇది దీక్షయాత్ర అంటే ఒకసారి రమ్మని అంటే దీక్షలోకి నేను వెళ్తే ఏంటన్నా దీక్షయాత్ర ఏంటంటే ఇలాగా మ్యాచింగ్ గ్రాంట్ కావాలన్నా ఇలా 34 కోట్లు 54 కోట్లు నరేంద్ర మోడీ ఇచ్చాడు, లెటర్ తెచ్చారు అంతే ధనంజయ రెడ్డికి ఇచ్చారు. అంటే ధనంజయ రెడ్డి పిలిచాడు, ధనంజయ రెడ్డికి ఇప్పించాడు. వెళ్ళిన వెంటనే 34 కోట్లు శాంక్షన్ చేశాడు బాబు. అతను ఎవరికే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి ఇష్టపడ్డా మనకి ఇచ్చాడు. ఇందులో ఆ 54 ప్లస్ 34 88 అయితే దానికి 7 కోట్లు చేసి మున్సిపాలిటీ వాళ్ళు 95 కోట్లు మురుగునీటి శుద్ధి కర్మాగారం అని ఉక్కుపేట దగ్గరికి